హాయ్ మామ, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లంపేట బుల్లోడు. ఈరోజు వచ్చేసి మనం హాస్పిటల్ వ్లాగ్ అనేది చూద్దాం రండి. తరచుగా మనం బయట హాస్పిటల్ చూస్తూనే ఉంటాం, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ. దీంట్లో వింతేముంది మామ అంటే, బయట ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ మనం హెల్త్ పరంగా చెక్ చేసుకునే దానికి. ఇప్పుడు నేను చూపించబోయేది షూటింగ్ పర్పస్ యూజ్ చేసుకునే హాస్పిటల్. ఫస్ట్ వచ్చేసి స్ట్రెచ్చర్. మనం బయట నుంచి పేషెంట్లు తీసుకున్నప్పుడు స్ట్రెచ్చర్ నుంచి తీసుకెళ్ళి ఐసీయూలో తీసి పెడతాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్. మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని కానీ, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా కానీ రిసెప్షన్లో అడగాలి. నెక్స్ట్ చూద్దాం రండి. ఐసీయూకి తీసుకెళ్ళినాక ఆపరేషన్ చేయడం. అలానే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ ఉంటాయి ఇక్కడ. తర్వాత ఓల్డ్ పీపుల్స్తో మనం ఎలా కేరింగ్ తీసుకోవాలి. తర్వాత కరోనా టైంలో మాస్కులు అవి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో చైర్స్ ఉంటాయి, దాంట్లో మనం వెళ్ళేసి ఆర్డర్ వైజ్ కూర్చుంటే అక్కడ నర్స్ వచ్చేసి 1 బై 1 పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫార్మసీ. ఈ ఫార్మసీలో అనేది టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్లు కానీ, మాస్కులు కానీ, ప్రతి ఒక్కటి సెలైన్స్ కానీ అన్నీ ఉంటాయి. తర్వాత అది వచ్చి ఓల్డ్ పీపుల్ది, అట్లా నేను జస్ట్ జోక్గా చేస్తున్నా. అది వచ్చి వీల్ చైర్. హాస్పిటల్కి ఓల్డ్ పీపుల్స్ వచ్చినప్పుడు వాళ్ళు నడవలేక వాళ్ళని అంబులెన్స్లో తీసుకొస్తారు, అలాగే చేతుల మీదుగా తీసుకొస్తారు. అలాంటి వాళ్ళని ఈ వీల్ చైర్లో అనేది తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపిస్తారు. తర్వాత మన పార్ట్స్ ఎలా ఫంక్షన్ అవుతాయి, మనం తిన్న ఆహారం స్టమక్లోకి వెళ్ళేసి ఎలా డైజెషన్ అవుతుంది, అలాగే కిడ్నీస్ ఎలా ఫంక్షన్ అవుతుంది, మన హార్ట్ బీట్ ఎలా ఉంటుంది, మన రక్త ప్రసరణ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐసీయూలోకి వెళ్దాం రండి. వెళ్ళిన తర్వాత పేషెంట్లు వచ్చేసి ఆ బెడ్ మీద అనేది పడుకోబెడతాం. నెక్స్ట్ పేషెంట్లకి సెలైన్ ఎక్కించేటప్పుడు ఈ స్టాండ్కు తగిలించి సెలైన్స్ ఎక్కిస్తారు. అలాగే పేషెంట్ని అర్జెంటుగా వాళ్ళ ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి అందకన్నా ఉంటే ఈ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని వాళ్ళ మౌత్కి పెడతారు.